కొత్తగా పెరిగిన కోవిడ్ కేసుల వల్ల మనం ప్యానిక్ చెందాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు చెప్తూ ఉన్నారు కదా సార్, రోజుకి 8,000 టీబీ కేసులు నమోదవుతున్నా కూడా ఎక్కడ ఆ చర్చ లేదు అని చెప్పి. కానీ అంతకంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా కూడా సర్వత్రా ఈ చర్చ జరుగుతోంది సార్. ఎందుకు ఈ చర్చ జరగటానికి కారణం ఏంటి అంటే గతంలో మనకున్న భీకర అనుభవం. ఎందుకంటే ఇది 2020లో కోవిడ్ వచ్చినాక లాక్డౌన్లో, ఎందుకంటే పాండమిక్ అనేది వన్స్ ఇన్ 100 years వస్తుంది. ఎప్పుడు వెంటనే రాదు ఇది మీకు ఎప్పుడు కూడా పాండమిక్లో. ఇప్పుడు లాస్ట్ పాండమిక్ మనం ప్లేగ్ వ్యాధి చూసి 100 years దాటిపోయింది. సో అందువల్ల దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా అనుభవించాం. సో ఎకానమీ దెబ్బతిన్నది, లైఫ్ అంతా ఆగిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోయారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా కనీసం నేను లెక్క పెడితే 4-5 అన్న ఉంటారు కుటుంబంలో సన్నిహితులు. సో మా సొంత చిన్నమ్మ చనిపోయింది కోవిడ్కు, మా మిస్సెస్ వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ మేనమామ చనిపోయారు కోవిడ్కు. సో ఇలాంటి అనుభవాలు మన అందరిలోనూ ఉన్నాయి. సో అందరిలోనూ ఉన్నాయి. నా కొలిక్ యూనివర్సిటీలో నా పక్క చైర్లో కూర్చుని ప్రొఫెసర్ చనిపోయాడు. సో ఇలాంటివన్నీ విని ఉన్నాము కనుక సహజంగానే మనకు ఆందోళన ఉంటుంది. ఆందోళన ఉండకుండా ఎలా ఉంటుంది మనకు, వి హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ కదా. అందరికీ ఇంత సైంటిఫిక్గా దీని వైరాలజీ ఏంటి అనేది అర్థం కాదు. సో దీని కింద ఆ నెంబర్స్ను పర్స్పెక్టివ్లో చూడరు. సో అలాగే ఇప్పుడు ఇతర రకాల అనారోగ్యాలేమో టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా మారిపోతాయి, మన జీవితంలో భాగమైపోతాయి. ఇది కొత్తగా వచ్చింది కనుక ఇప్పుడు టీబీ ఇవాళ వచ్చింది కాదు కదా, 100 సంవత్సరాలుగా మనం టీబీని అనుభవించాం కనుక ఇది పార్ట్ ఆఫ్ రొటీన్గా మారిపోతుంది. సో సంథింగ్ న్యూ అనేది ఎప్పుడు కూడా మనని ఎక్కువ అటెన్షన్ చేస్తుంది. దానికి తగ్గట్టు మన మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, పనికిమాలిన వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడానికి తెలిసి తెలియని ఎవడో ఏదో మెసేజ్ పంపితే అది రైటా రాంగా కూడా వెరిఫై చేయకుండా ఏకంగా దాన్ని పంపించడం. మన తమ్మునేల గోలో ఉంది కదా, కరోనాతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తమ్మునేలు పెడితే వాడు చూడడు, కరోనా భయపెడుతుందా అని క్వశ్చన్ మార్క్ వేస్తే చూస్తారు. ఈ పనికిమాలిన వ్యూస్ కొరకు మీడియా, సోషల్ మీడియా చేసే దరిద్రం ఇది, తెలిసి తెలియని అజ్ఞానం. ఇప్పుడు కరోనా పైన మాట్లాడాలి అంటే నీకు నాకు నా అవగాహనతో మాట్లాడకూడదు. మాట్లాడాలంటే ఎపిడెమాలజిస్టులు అంటారు, అంటే ఎపిడమిక్లను అధ్యయనం చేసే శాస్త్రం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాలంటే ఒక చంద్రశేఖర్ లహారి ఆర్టికల్, మీకు సౌమ్య స్వామినాథన్ WHO చీఫ్ ఫిజిషియన్ అవి. సో ఇలాంటి వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ చదివి వచ్చి చెప్తున్నాను. బట్ నా సొంత అభిప్రాయాలు స్పెక్యులేషన్ చేయడానికి రాజకీయం కాదు ఇది. సో అందువల్ల ఇలాంటి అనేక కారణాల రీత్యా ఈ రకమైన మీరు అన్నట్లు ఈ రకమైన ఆ టెన్షన్ ఉండవచ్చు. బట్ రియాలిటీ వీ షుడ్ గో బై ఎపిడమాలజికల్ రియాలిటీ. అంటే ఎపిడమిక్ టైంలో ఇన్ఫోడెమిక్ అంటారు, అంటే సమాచార విస్ఫోటన కూడా జరుగుతుంది. ఇన్ఫోడెమిక్ సమాచార ఉపద్రవం ఉంటుంది. సో మీకు వ్యాధి ఉపద్రవం, కరోనా ఉపద్రవాన్ని మించింది ఈ ఇన్ఫోడెమిక్. ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఈ డిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ సమాచారాన్ని సర్క్యులేట్ చేయడము, ప్రజల్లో ఆందోళన కలిగించడము అనేది ఒక క్రేజీ జనానికి. సో అందువల్ల ఆ సొసైటల్ బలహీనతల వల్ల ఈ రకమైన ఒక ఆందోళన వాతావరణం ఉంది తప్ప రియాలిటీ ఎపిడెమాలజికల్ రియాలిటీ రీత్యా చూస్తే ఏ రకమైన ఆందోళనకు అవకాశం లేదు. అయితే అప్రమత్తంగా మాత్రం ప్రభుత్వం ఉండాలి, వ్యక్తులుగా మనము ఉండాలి. సార్ ఇప్పటికే చాలామందికి కరోనా వచ్చేసింది కదా సార్, అండ్ ఆల్రెడీ చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు, అయినా మళ్ళీ ఎందుకు కరోనా వచ్చింది సార్? ఇందులో మనకు ఇమ్యూనిటీ ఉండాలి కదా.